క్రేజీగా ఉంది. థ్యాంక్ యూ. యాహ్! ఏం సత్య గారి హ్యాంగ్ ఓవర్ నుంచి మీరు బయటకు రావట్లేదు? అంతే అండి. సినిమాలో ఆయనతోనే అంత అందంగా ఉన్నారు ఆయన. అంటే బేసిక్గా సత్య టైమింగ్, సత్య యాక్టింగ్ మామూలుగా ఇష్టం. సో అంతకుముందు ఇంకొన్ని ప్లాన్ చేశాం కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ టైంలో. సరే ఈ ఐడియా వచ్చింది, సరే తనకి చెప్పాను. సో ఈ జనరల్ కంపార్ట్మెంట్ హీరోలు అంటే ఎవరెవరు ఉంటారండి ఇండస్ట్రీలో? ఇప్పుడు సత్యతో స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఎవరిని యాడ్ అవ్వచ్చాము. చెరీ గారు సార్, మీ స్పీచ్లో అన్నిటికంటే ఒక మాట ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేసింది. ఏంటంటే ప్రొడ్యూసర్ ప్లెజర్ అని చెప్పారు మీరు. ఆయన అలా అంటే మైత్రిలో మీరు టైర్ 1 మొత్తం పెద్ద డైరెక్టర్ నుంచి ఆల్మోస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ డైరెక్టర్స్ దాకా అందరి దగ్గర పనిచేసి ఉంటారు. ఇంకా ఎవరున్నారు పెద్ద డైరెక్టర్స్లో ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అంటే? అంటే ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అంటే ఏంటంటేనండి, పెద్ద డైరెక్టర్స్ కూడా ఉంటారు, చిన్న డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఎవరు ఉంటారో చెప్పండి మీరు. అంటే చాలామంది అండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. ఇలా చేస్తే బాగుంటుంది, సెట్ ఇంతవరకు చేద్దాము, ఇంతవరకు మొత్తం పూర్తి సెట్ నాకు అవసరం లేదు, సగం సెట్లో నేను షూట్ చేయగలుగుతాను అన్న డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అంటే ఎవ్రీ డైరెక్టర్ కూడా అండి, ఇప్పుడు వాళ్ళు జస్ట్ దట్ స్టోరీ తెచ్చేసి మా దగ్గరికి ఆ స్టోరీతో తీసేయండి అని చెప్పరండి. ఎవరైనా సరే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కొక్కసారి బడ్జెట్స్ ఓవర్ రన్ అవుతాయి, ఎందుకంటే వేరియస్ రీజన్స్ వలన, టైం ఫ్యాక్టర్స్ వలన, డేట్స్ ఇష్యూస్ వలన, ఇట్లాంటి వలన అవుతాయి కానండి. బట్ యాజ్ ఫార్ ఎస్ ద స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్, వాళ్ళు తెచ్చుకున్న స్క్రిప్ట్ని తీయడానికి ఎన్ని రోజులు అయితే ప్లాన్ చేస్తారో అన్ని రోజుల్లోనే ట్రై చేస్తాను ప్రతి డైరెక్టర్. ఇప్పుడు దాకా మేము చేసిన డైరెక్టర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ అలా ఉంటే మీరు ప్రత్యేకంగా ఆయన్ని అంటే అంటారు కదా. తను ఏంటంటేనండి, బేసికల్గా వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్, యూ నో దట్ వీ హ్యావ్ వేరియస్ బడ్జెట్స్ ఫర్ మూవీస్. లో బడ్జెట్, మీడియం బడ్జెట్, హై బడ్జెట్స్ ఉంటాయి. సో తను ఏంటంటే లో బడ్జెట్స్లో కూడా ఇంకా ఫర్దర్గా, అంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టరు, ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము, మనం కొంచెం పెద్ద స్కేల్ తీసుకుందాము, ఇంకో పెద్ద స్కోప్ ఉన్న మూవీ తీసుకుందాము, 10 కోట్ల బదులు 20 కోట్లతో ఇంకో సినిమా చేయొచ్చు కదా, ఇంకో కథ అనుకోవచ్చు కదా, అట్లా కాదండి. తను ఏంటంటే కంటెంట్ తను నమ్మి మంచి యూనిక్ ఐడియాస్ తీసుకొని ఎంత తక్కువలో చేయగలిగితే బాగుంటుంది అనేది అంత తక్కువలో ప్లాన్ చేస్తాడు. కాబట్టి నేను ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అన్నానండి. అలా అని నేను వేరే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ప్లెజర్స్ అని కాదని, అలా అవుతే ఎవరితో మేము సినిమా చేయమండి బేసికల్గా, ఇఫ్ నో వన్ ఈజ్ అ ప్లెజర్. సో అసలు జనరల్గా మీరు ఎగ్జాక్ట్ నెంబర్లు చెప్పక్కర్లేదు కానీ ఆయన సినిమాలు ఏ బ్యాండ్లో ఉంటాయండి? అంటే మొత్తం జస్ట్ గెట్ అన్ ఐడియా. ఏ బ్యాండ్ అండి? అంటే రేంజ్ లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ అండి, నాట్ ఈవెన్ మీడియం బడ్జెట్, లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ రేంజ్లో ఉంటాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సత్యం.